అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ సబ్స్క్రైబ్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది. అండ్ ఇంకా ఏంటి అంటే అన్ని మెడిసిన్స్ చూపించాను అనుకుంటున్నారా? ఏం లేదండి. మా బొడ్డిదానికి ఫీవరు అండ్ మోషన్స్, అలాగే బాడీ మీద ర్యాషెస్ వచ్చినాయి. ఇవన్నీ కూడా ఎందుకు అవుతాయి అంటే వాళ్ళకి ఏదైనా కొత్త ఫుడ్ ట్రై చేసినప్పుడు ఇలాంటి ఎఫర్ట్స్ వస్తాయన్నమాట. ఇంకా అలాగే తనకయింది. అంటే సిర్లాక్ ఒకటి కొత్తది మార్చి పెట్టామనమాట. ఎప్పుడు పెట్టేది కాకుండా కొంచెం మార్చి పెట్టాం. మెడికల్ షాప్‌లో ఇది బావుంటుంది, పిల్లకి పెట్టండి, బొద్దుగా అవుతారు, అదవుతారు, ఇదవుతారు అని చెప్పగానే తీసేసుకున్నాను. అలా ఏది చేయకండి. మనకి పిల్లల డాక్టర్ ఎవరైనా సజెషన్ ఇస్తేనో, లేదంటే ఇంట్లో చేసుకుంటేనో మీరు ఫుడ్ ఏదైనా పిల్లలకి ట్రై చేయండి. అదే మెడికల్ షాప్‌లో చెప్పారు, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని ట్రై చేస్తే పాపం వాళ్ళు ఇబ్బంది పడతారు. మనకంటే ఎక్కువగా వాళ్ళే ఇబ్బంది పడతారు. ఇంకా ఈ 4 డేస్ అది పడ్డ ఇబ్బంది చూసాక ఎందుకురా అది తెచ్చి పెట్టాను అనైతే నాకు అనిపించింది. నేను చేసిన మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ వీడియో చెప్తా ఉన్నాను. ఇంకా 4 డేస్ నుంచి అయితే ఏమీ చేయలేదని తనతోనే సరిపోయిందనమాట. తను ఏడుస్తూనే ఉంది. అలా ఏడుస్తుంటే నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు. ఇంకెక్కడ పని అక్కడ వదిలేసాను. ఇంకిప్పుడు స్టార్ట్ చేశాననమాట. ఫస్ట్ పక్క బట్టలైతే సదిరేశాను. అండ్ తను కాసేపు పడుకుంటానికి వీలుగా ఉంటుందని. ఇంకా ఆ తర్వాత కిచెన్‌లో అంట్లు తోమేసి మొత్తం గ్యాస్ కట్టంతా నీట్‌గా సదురుకొని వచ్చేసాను. ఇంకిప్పుడైతే రైస్ అయితే కడిగేసి పొయ్యి మీదైతే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే మా పెద్ద పాపకి కొంచెం ఎర్లీగానే ఫుడ్ పెట్టేస్తాను. ఇంకా తనకి లేట్ అయిపోతుంది కదా అనేసి ఇంక వంట అయితే స్టార్ట్ చేసేసాను. ఈ 4 డేస్ కూడా ఎవరేం తిన్నామో, ఎవరు ఎలా ఉన్నామో కూడా అస్సలు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నాము. ఇంకిప్పుడైతే కొంచెం సెట్ అయింది కాబట్టి తను హాయ్ అనమాట. ఇంకివాళ భోజనంలోకి బీరకాయ కూర అయితే వండుదామనేసి ఇంకా బీరకాయలు, ఉల్లిపాయలు కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఆగరి పెట్టిన రొయ్యలనైతే వేపేసుకుని తీసేసుకుంటున్నానండి. ఆగరి పెడతామంటే ఏమీ లేదు. మనం ముందుగానే శుభ్రం చేసుకున్న రొయ్యల్ని ఉప్పు, కారం వేసి నీటిలో ఉడకబెట్టేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటమే. అంతే అనమాట ఆగరి పెడతామంటే. ఇంకిప్పుడైతే మనం అదే నూనెలో అంటే రొయ్యలు వేపిన నూనెలోనే మనం ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి వేపేసుకుని, అలాగే తగినంత ఉప్పు వేసుకొని కలిపేసుకోవాలి. ఆ తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసుకొని కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఆ బీరకాయ ముక్కలు మగ్గేలోపుగా ఏంటంటే నేనిప్పుడు ఇక్కడ కొత్తిమీర అయితే బాగు చేసేసుకుంటున్నాను. ఈ కొత్తిమీరనైతే ముందు వేర్లైతే కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం కొమ్మల్లాగా ఉన్నాయి కదా! వాటిని కూడా కట్ చేసేసుకున్నాను. అదెందుకు అలా కట్ చేసుకున్నానంటే బీరకాయ తొక్కులున్నాయి కదండీ! వాటితోటైతే తొక్కు పచ్చడి చేద్దామనైతే అలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలా బీరకాయ తొక్కు పచ్చడి చేసినప్పుడు ఇలాగ కొత్తిమీర వేసి చేస్తే చాలా బావుంటుంది. ఈ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఎలా చేశాను ఏంటి అన్నది. ఇంకిప్పుడైతే ఒకసారైతే బీరకాయ ముక్కలనైతే కలిపేసుకున్నాను. మెత్తగా మగ్గిపోయినాయి. ఇప్పుడు చిటికెడంత పసుపు, అలాగే రుచికి సరిపడా కారం అయితే వేసుకున్నాను. కారం వచ్చేటప్పటికి ఒక టేబుల్ స్పూన్. ఇప్పుడు వేపి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకుని కొద్దిగా కొత్తిమీర వేసి ఒక గ్లాస్ వాటర్ వేసి వాటర్ అంతా చక్కగా దగ్గరగా ఎగిరిపోనిచ్చాము అంటే మనకి బీరకాయ కర్రీ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే మార్చేసుకుంటున్నాను. చాలా సింపుల్‌గా చేసేయచ్చండి బీరకాయ కర్రీ అన్నది. ఇంక ఈ పక్కగా రైస్ కూడా ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా వంట అయిపోయింది కాబట్టి ఇంట్లో వాళ్ళు ఎప్పుడు తింటానంటే అప్పుడు పెట్టేయచ్చనమాట. నేనెప్పుడు కూడా ముందు వంట అన్నది త్వరగా చేసుకొని పెట్టేసుకుంటాను. మా ఇంట్లో వాళ్ళేంటంటే ఎప్పుడు ఆకలంటే అప్పుడు పెట్టేయడానికి ఈజీగా ఉంటది. చిన్న పిల్ల ఉంది గదా! మా తీర్థశ్రీకి ఎప్పుడు ఇంకా ఆకలంటదో ఇంక అప్పుడు పెట్టేస్తేనే తింటది. లేదు అంటే గనుక అస్సలు తినదనమాట. ఇంక అందుకోసమని తన కోసమనేసి ఎప్పుడు వంటలన్నవి ఎర్లీగా చేసి పెట్టేసుకుంటూ ఉంటాను. ఇంక మొన్న హాస్పిటల్ నుంచి వస్తూ స్వీట్ కార్న్ అయితే తీసుకొచ్చానండి. ఈ స్వీట్ కార్న్ అంటే ఎప్పుడైనా దీనితోటి స్వీట్ కార్న్ పకోడీలాగా వేయొచ్చు. లేదంటారా బటరు స్వీట్ కార్న్ చేయొచ్చు. రకరకాలు చేయొచ్చనమాట. మా ఇంట్లో వాళ్ళకి స్వీట్ కార్న్‌తో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టము. అందుకోసమని ఇంకేది తెచ్చినా తేకపోయినా బయటికెళ్ళినప్పుడు ఈ స్వీట్ కార్న్ పొత్తులైతే తెస్తూ ఉంటాను. ఇలా తెచ్చుకున్న పొత్తులన్నీ గూడా ఓ డబ్బాలోకైతే ఒలిచి పెట్టేసుకుంటున్నాను. ఇలా డబ్బాలోకి ఒలిచి పెట్టేసుకున్నాము అంటే మనకి ఎన్ని రోజులైనా చక్కగా ఫ్రెష్‌గా ఉంటాయి. అలాగే మనం ఈ డబ్బాలో పెట్టినవి నార్మల్ ఫ్రిడ్జ్‌లో పెడితే ఆగవండి. డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టాలనమాట. అప్పుడే మనకి అవి కనీసం ఒక 2 వారాలు, 3 వారాలు ఉంటాయి. లేదు అంటే గనక ఒక వారంలో మొత్తం పాడైపోతాయన్నమాట. ఎప్పుడైనా గానీ ఈ స్వీట్ కార్న్ డీప్ ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకోండి. ఇంకిప్పుడైతే ఈ డైనింగ్ టేబుల్ అంతా నీట్‌గా తుడుచుకొచ్చేస్తూ ఉన్నాను. ఇప్పటికే టైం 10:11
అయిపోయిందనమాట. ఇంక ఇవన్నీ గబగబా చేసేసుకుంటేనే ఇంక ఇంట్లో పనులన్నీ అవుతాయనమాట. లేదు నేను కొంచెం నిదానంగా ఉన్నాను అంటే గనక ఎక్కడ పనులు అక్కడే ఉంటాయి. అలాగే ఇంట్లో సామాను ఎంత తక్కువ ఉంటే అంత మంచిదండి. ఎక్కువ ఎక్కువ సామాను ఉన్నా కానించి వీటికి సేవలు చేయలేక చచ్చిపోవాలి. ఎంత బాగున్నా బాగోపోయినా సరే ఇవన్నీ కూడా నీట్‌గా చేస్తూనే ఉండాలి. అందులోనూ రోడ్డుకి పక్క ఇల్లు అనుకోండి, ఇంక దుమ్ము మొత్తం మన ఇంట్లోనే ఉంటుంది. ఎన్ని తుడుచుకున్నా, ఎంత దులిపినా సరే దుమ్ము వస్తూనే ఉంటుంది. ఇంక మనం ఒక రోబోలాగా అన్నిటిని ఇంక మనకి బాగున్నా, బాగోపోయినా ఎలా ఉన్నా సరే మనం అయన్నీ క్లీన్ చేయాల్సిందే. లేదు అంటే వాటి అసలు చూస్తానికి కూడా అవ్వదనమాట. గాజు ఐటెమ్ మీదయితే మరీ ఎక్కువ దుమ్ము కనిపిస్తూ ఉంటుందండి. మిగిలిన వాటికంటే కూడా వీటి మీద దుమ్ము కనిపించడం అనేది చాలా ఎక్కువగా ఉంటదనమాట. ఎన్ని దులిపినా సరే ఇంకా ఆ బూజన్నది పోదనమాట. ఇంకా అసలు నాకైతే చిరాకొచ్చేస్తా ఉంటది. వారానికి ఒకసారి బూజులు దులుపుతూ ఉంటాను. ప్రతిరోజు ఇంక ఇవన్నీ తుడుచుకుంటూ వస్తూ ఉంటాను. నాకైతే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, ఇలా ఇళ్ళవి ఊడవటానికి, క్లీన్ చేయటానికి రోబోస్ వచ్చినాయి కదా ఈ మధ్య కాలంలో. ఒక్క రోబోని కొనుక్కుంటే హాయి కదా! ఈ పని నుంచి సేవ్ అవుతాం కదా అనిపిస్తూ ఉంటుంది. మళ్ళా తర్వాత ఆ రోబో అయినా కొన్ని రోజులకి చేసి చేసే అరిగిపోతామో, లేదంటే పాడైపోతామో ఉంటుంది. ఒక్క వైఫ్‌కి మాత్రమే అలుపు, సొలుపు ఏమీ లేకుండా చేసుకుంటూ వెళ్తుంది గానీ, రోబోకైనా ఈ పనులన్నీ ఇదంతా చేయాలంటే కష్టమే గదా! అసలు మా ఇంట్లో తుక్కొస్తది చూడండి మామూలుగా కాదనమాట. అసలు మా పెద్ద పాప చేస్తది అల్లరి కనపడదు. పైకేమో అప్పుడప్పుడు బుద్ధిమంతురాల్లాగా కొన్ని కొన్ని సాయాలు చేస్తూ ఉంటది. అగోని చూడండి ఆ మూల ఎంత తుక్కు చేసిందో. ఐస్ క్రీమ్ తిన్నా, ఏం తిన్నా మొత్తం అంతా ఇంట్లోనే అనమాట. అసలు మామూలుగా ఉండదు. ఈ తుక్కంతా చూసి నేను ఎప్పటినుంచి ఊడవట్లేదో అనుకుంటున్నారు. ఏమీ లేదండి. ఇంక నిన్న సాయంకాలం ఊడవటానికి అవ్వలేదంతే. అంటే నిన్న ప్రొద్దున్న ఊడ్చాను. ఇంక సాయంకాలం ఊడవటానికి అవ్వలేదు కాబట్టి ఇంత తుక్కొచ్చిందనమాట. అదే ఎప్పటికప్పుడు ఊడ్చుకుంటా ఉంటే ఇల్లు నీట్‌గానే ఉంటది. ఏమైనా కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఇంతింత తుక్కొస్తూ ఉంటదనమాట. నేను ఊడుస్తూ ఉంటే గనక పాపం తను బొమ్మలన్నీ తీసుకుంటా ఉంది. ఎందుకంటే పొద్దున్న లేచిన కానించి మా అమ్మ చేస్తూనే ఉంది. ఇంకాసేపు ఆగిందంటే మా అమ్మకి బీపీ వచ్చేస్తుంది. ఇంకప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద అరుస్తది అనేసి అర్థమైపోయి కొంచెం కొంచెం సాయం చేస్తా ఉందనమాట. సాయం పేరుతోటి కెమెరాకి కూడా అడ్డొస్తూ ఉంది. చూసారుగా ఎంతొచ్చిందో తుక్కు. ఇవన్నీ కూడా ఐస్ క్రీములనమాట. అంటే నేను మా చిన్న పాప దగ్గర కూర్చున్నాను గదా! వాళ్ళ నాన్నగారు, ఆ పాప ఇటు పక్కుండి చేసిన పనులు ఇవన్నమాట. ఇంకా నేను కొంచెం ఇంట్లో పట్టించుకోవట్లేదు అంటే అసలు ఎంత అల్లరి చేయాలో అంత అల్లరి చేస్తా ఉంటారు. ఇంకిప్పుడైతే ఇల్లయితే మాప్ పెట్టుకొచ్చేస్తున్నానండి. ఇల్లు నీట్‌గా ఉంటేనే పిల్లలు హెల్తీగా ఉంటారు. ఒక్కసారైనా నీట్‌గా మనం లేకుండా ఉంచాము అంటే ఆళ్ళు ఏదో ఒకటి నోట్లో పెట్టుకుంటాం, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అండ్ నాకు ఆ విషయంలో చాలా భయమనమాట. ఇంక అందుకోసమనేసి ఇల్లది నీట్‌గా చేసుకుంటాను. ఇంకా వాషింగ్ మిషన్‌లో బట్టలు వేసేసాను. ఇంకిప్పుడు టైం అయితే 12 అయిపోయిందండి. ఇంక మా వాళ్ళకైతే ఫుడ్ అయితే ఇచ్చేస్తున్నాననమాట. ఇంకా నేనైతే భోజనం చేయట్లేదు. ఎందుకంటే ఇంకా తనకి ఫీడ్ చేస్తున్నాను కాబట్టి, ఇంకా అందుకోసమని నాకు పాలు, బ్రెడ్డు అనమాట. ఇంక ఇప్పుడైతే నేను వాళ్ళకైతే ఫుడ్ ఇచ్చేసాను. ఇంకిప్పుడు బట్టలైతే ఇస్త్రీ చేసేస్తున్నాననమాట. మా వారి వైట్ డ్రెస్సులన్నీ గూడా ఇప్పుడైతే ఇస్త్రీ చేసుకొని పెట్టేసుకుంటున్నాను. ఓ పక్క వాళ్ళ భోజనాలయిపోతున్నాయి. ఇంక మా చిన్న పాప అయితే పడుకుందనమాట. ఇంక తను లేచింది అంటే నాకు ఈ పనులవి చేసుకుంటానికి అవ్వదు కాబట్టి, ఇంక తను పడుకుని లేచేలోపుగా ఈ బట్టలు ఇస్త్రీ అయితే అయిపోవాలనమాట. బయటికివ్వచ్చు కదా! ఇంట్లో చేసుకుంటున్నారు ఎందుకు అనేసని మీకు డౌట్ రావచ్చు. బయటైతే అస్సలు నలగట్లేదు. అస్సలు బాగుండట్లేదనమాట. ఇంకా అందుకోసమనే ఇంకా నా చేత్తోనే నేను ఇంట్లోనే చేస్తూ ఉంటాను. అండ్ ఒక్కొక్క జతకి వచ్చేటప్పటికి రూ. 30 తీసుకుంటున్నారు మా సైడ్ ఇస్త్రీకి. మీకెంతెంత కాస్ట్ పడుతుంది అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. నాకు కొంచెం అవగాహనగా ఉంటుంది. మా దగ్గర ఎక్కువేమో అనుకుంటున్నాను. అండ్ బయట కూడా ఎక్కువగా ఉందేమో తెలుస్తది. ఇగోండి ఇలా ఇస్త్రీ చేసినయన్నీ ఓ దగ్గర పెట్టేసుకొని ఇంక బీరువాలో అయితే సదిరేసుకుంటున్నాను. ఇక్కడిదైతే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. ఇక్కడి దాకా చూసారు అంటే మీరు ఖచ్చితంగా వీడియో నచ్చిందనేగా. ఇంకా ఈ వీడియో నచ్చితే గనక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్కిప్ చేయకుండా చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్.